ఎప్పుడు ఏ డిన్నర్కి ప్లాన్ చేసుకున్నా ఏదో విధంగా పోస్ట్ పోన్ అవుతుంది. నీ స్థానంలో నేనుంటేనా నా శవం కూడా వచ్చిండేది కాదు. నోర్మోయ్, అది నాలుక మరి ఇంకేమన్నానా? నా వల్ల ఇంటి పరువు గౌరవం అన్ని నాశనమయ్యాయి. అభిమానం గల పిల్ల వాడన్న మాటలకి దానికి అన్నం ఎలా సహిస్తుందయ్యా? అత్యాశతో పాపపు కూడు తిందామని వెళ్ళాను. ఇక ఇంట్లో అన్నం తినే అర్హత నాకు లేదు. మీ అమ్మ చనిపోయినా మీ నాన్న ఎవరి కోసం బ్రతుకుతున్నాడు అనుకున్నావే? ఎందుకోసం బతుకుతున్నాడు అనుకున్నావే? మీకోసం కాదా? అలాంటిది మీరే వదిలేసి వెళ్ళిపోతే ఎలా బతుకుతాడే ఈ పిచ్చి మహారాజు? ఈ వయసులో నాకు కడుపు కోత పెట్టాలనుకుంటున్నావా? చెప్పవే, చెప్పు. నన్ను క్షమించు నాన్న. నా వల్ల నీకేం కాకూడదు. నువ్వు బాగుండాలి నాన్న. నువ్వు ఆనందంగా ఉండాలి. పిచ్చి తల్లి, నా బాగు ఆనందం అంతా మీరేనమ్మా. మీరు సంతోషంగా ఉంటే అదే నా సంతోషం. ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా. మనం పేదవాళ్ళమే కానీ ప్రేమలు లేని వాళ్ళం కాదమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి పోరాడదాం గాని పిరికితనంతో ప్రాణాలు తీసుకోవద్దు. ఇది మన జీవితం తల్లి. దీన్ని మనమే హత్య చేసుకోకూడదు. రానా తల్లి, రామ్మా, మమ్మరా మమ్మరా, రా తల్లి రా. హలో అమ్మ గౌతమి, ఏమైంది నాన్న? ఐఎమ్ సో హ్యాపీ రామ్. ఎందుకు? కనీసం ఈ రోజైనా మనం కలిసి డిన్నర్ చేస్తున్నందుకు. ఇది కూడా హ్యాపీయేనా? మనతో పాటు అందరూ డిన్నర్ చేస్తున్నారుగా. మిగతా వాళ్ళు చేయడం వేరు, మనం చేయడం వేరు. తేడా ఏముంది? చాలా ఉంది. నేను తలుచుకుంటే ఇంతకన్నా కాస్ట్లీ హోటల్లో కాస్ట్లీ ఫుడ్ తినగలను. కానీ నీతో కలిసి ఎక్కడ ఏం తిన్నా అది నాకు గ్రేట్ గా ఉంటుంది. ఫన్నీ. ఎక్కడ తిన్నా కడుపు నిండటం ఇంపార్టెంట్. ఫుడ్ వల్లే కడుపు నిండదు రామ్. కొన్ని అకేషన్స్, మరికొన్ని ఫీలింగ్స్, ఇంకొన్ని షేరింగ్స్, ఇవి కూడా కడుపు నింపుతాయి. ఓ, మరి ఈ హోటల్లో అవన్నీ ఉన్నాయో లేవో? సార్, ఆర్డర్ సార్. పార్టీ ఇస్తోంది మేడం గారు, తానే అడుగు. నీకు నచ్చింది ఆర్డర్ చేయరామ్. నీకు నచ్చింది నాకు నచ్చుతుంది, నువ్వే చెప్పు. మేడం, వాట్ నెక్స్ట్ రామ్? నీ స్కూల్ మేట్ గౌతమిని సేవ్ చేశావు, తన సిస్టర్ కృష్ణవేణిని సేవ్ చేశావు. ఇకనైనా నీ కెరియర్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావా? ఆలోచించను. ఏ? నా గురించి అన్ని ఆలోచించడానికి నువ్వున్నావుగా. అంటే నీపై నాకు అన్ని రైట్స్ ఇచ్చేస్తున్నావా? ఓ, అంత ఎక్స్పెక్ట్ చేయకు. ప్లీజ్ రామ్, నన్ను ఇంకా ఎక్సైట్ చేయకు. చెప్పు.
ప్లీజ్ రామ్, ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పు. 1 సెకండ్, గౌతమి కాల్ చేస్తాను. హలో, చెప్పు గౌతమి. కృష్ణ గారు మా కృష్ణుని సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. మై గాడ్, ఎప్పుడు? ఇందాకే నాన్న ఫోన్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? టైంకి చూసి సేమ్ చేశారంట. కానీ తను బాగా డిప్రెస్డ్ గా ఉంటుందంటండి. మీరేమైనా రాగలరా? ఇప్పుడే వస్తున్నాను గౌతమి. త్వరగా రండి. బయలుదేరుతున్నాను గౌతమి, నువ్వేం కంగారు పడకు, వచ్చేస్తున్నాను. సారీ ఇష్క, నేను అర్జెంటుగా వెళ్ళాలి. డిన్నర్ చేసి వెళ్ళు రామ్. అంత టైం లేదు. ఏంటంత అర్జెంట్? అక్కడ కృష్ణవేణి సూసైడ్ అటెంప్ట్ చేసిందట. ప్లీజ్ మనం మరోసారి మీట్ అవుదాం. బాయ్. రామ్, రామ్, రామ్. సార్ ఎక్కడ మేడం? ఫుడ్ వెనక్కి తీసుకువెళ్ళిపో. మేడం, వైన్ తీసుకురా. ఎందుకు ఇలాంటి పని చేయాలనిపించింది కృష్ణవేణి? ఈ వార్త విని మీ అక్క ఎంత టెన్షన్ పడిపోయిందో తెలుసా? ఆవిడ టెన్షన్ చూసి భయపడి రావద్దన్నానా? అయినా మేమంతా నీకు అండగా లేవనుకున్నావా? నాకు బ్రతకాలనిపించలేదు బావా. మీ అందరి పరువు గౌరవం తీసిన నాకు బ్రతికే అర్హత లేదనిపించింది. నేను మిమ్మల్ని నానా మాటలు అన్నాను. దూరపు కొండలు నునుపుగా కనిపించి ఇల్లొదిలి వెళ్ళిపోయాను. నాలాంటిది బ్రతకూడదు. మిగతా ఆడపిల్లలకి నేను ఒక ఎగ్జాంపుల్ కావాలి. తప్పమ్మా, బాగా చదువుకొని పెద్ద జాబ్ సంపాదించి అందరికీ రోల్ మోడల్ అవ్వాలి తప్ప చనిపోయి నువ్వు సాధించేదే ఉండదు. చూడమ్మా, ఈ జీవితాన్ని దేవుడిచ్చింది జీవించడానికే తప్ప చనిపోవడానికి కాదు. అయినా చనిపోయేంత తప్పు నువ్వేం చేసావు కృష్ణవేణి? నిజానికి నువ్వు చనిపోవాలనుకోవడం తప్పు. నువ్వు చనిపోయి ఉంటే అప్పుడు పోయేది మా పరువు గౌరవం. ఏదో తప్పు చేసి ఉంటుందని, అందుకే చచ్చిపోయిందని అందరూ అనుకునేవారు. నువ్వేం చెయ్యలేదని, తప్పటడుగు వేయబోయి సరిదిద్దుకున్నావని నీకు తెలుసు, మాకు తెలుసు. అలాంటి రాంగ్ స్టెప్స్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి కృష్ణవేణి. అందరూ తమ తప్పును తెలుసుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వారే. ఏదో పెద్ద ఘోరం చేశానన్న భావన నుంచి ముందు నువ్వు బయటపడు. జరిగిందంతా మర్చిపో. నువ్వేం చేయలేదు. నిన్ను ఎవరు ఏమనరు కృష్ణవేణి. ఇంతకు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు. చిన్న చిన్న సమస్యలకి చావాలనుకోవడం చాలా పెద్ద తప్పు కృష్ణవేణి. చచ్చాక ఆ తప్పును ఎలాగూ సర్దిద్దుకోలేం. బ్రతికుండే సాధించాలి. మేమంతా ఉన్నదెందుకు? ఇంకెప్పుడు అలా చేయకు. జరిగింది మర్చిపో.
మీ నాన్నమ్మకు మీ నాన్నకు ఇప్పుడు నువ్వే తోడు. ఈ వయసులో నువ్వు వాళ్ళని బాధ పెట్టుకో. నీకెంత పెద్ద కష్టం వచ్చినా పెద్దవాళ్ళం మేమున్నాం. నీ ప్రాబ్లమ్స్ తీరుస్తాం, అంతేగాని మళ్ళీ ఎప్పుడు ఇలా ఆలోచించుకో. ఓకేనా? లేదు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. కృష్ణ గారు, మనం మరోసారి మీట్ అవుదాం. బాయ్. రామ్, 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 రామ్. Waiter! Waiter! మేడం, I want more wine. వద్దు మేడం, మీరు ఎప్పటికే ఎక్కువ డ్రింక్ చేశారు. Hey, do what I say, okay? Go and get wine. Go. Hey, ఏంటి నా వంక చూస్తున్నారు? పని చూసుకోండి. హాయిగా నీతో డిన్నర్ చేయాల్సిన దాన్ని, కానీ నాతో డ్రింక్ చేయిస్తున్నావు రామ్. ఐ హేట్ యూ. ఐ డోంట్ లైక్ యూ. నాకు నువ్వు నచ్చలేదు. వెయిటర్, మేడం, బిల్ తీసుకురా. అలాగే మేడం. బిల్ మేడం. మిగిలింది నీ టిప్ తీసుకో. ఓకే మేడం. మేడం, మేడం, క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేయమంటారా? అక్కర్లేదు. ఐ హ్యావ్ ఎ కార్. మేడం, డ్రంక్ అండ్ డ్రైవ్ ఈస్ క్రైమ్ మేడం. నన్ను లవ్ చేయమంటే ఇంకొకరిని లవ్ చేయడం క్రైమ్ కాదా? అది కాదు మేడం. షట్ అప్. ఆ గౌతమి వల్లే నా రామ్ నాకు దూరం అవుతున్నాడు. అందుకే ఐ విల్ కిల్ దట్ బ్లడీ ఉమెన్. చంపేస్తాను దాన్ని. నా రామ్ నాకు కావాలి. మేడం, సారీ, ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఐఎమ్ ఇన్ కంట్రోల్. ఐఎమ్ ఇన్ కంట్రోల్. నిజంగా దాన్ని చంపేస్తాను. నా నుంచి రామ్ని కాదు, వాణ్ణి కృష్ణ అని పిలవాలట. ఆ కృష్ణని ఎవరు 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 లాక్కోలేరు. నన్ను కృష్ణని ఎవరు దూరం చేయలేరు. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. బాయ్ బాయ్
గుడ్ నైట్. షట్. ఏమండి 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 ఎవరి అమ్మాయి? థ్యాంక్ గాడ్ డబ్బులేం తగ్గలేదు. దేవుడికి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరు చూడలేదు. ఏమండి ఏమండి ఎవరు మీరు? ఒకసారి కళ్ళు తెరవండి. ఏమండి కళ్ళు తెరవండి. బాగా డబ్బున్నమ్మాయి అనుకుంటాను. డ్రింక్ చేసి పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళడమే బెటర్. వాటర్ తాగండి. ఏయ్ వాటర్ వద్దు, నాకు వైన్ కావాలి. ఇది వైనే అండి, తాగండి. థ్యాంక్స్. వెల్కమ్. గుడ్ నైట్. కృష్ణ, ఐ లవ్ యూ కృష్ణ. నువ్వు కృష్ణుడివైనా రాముడివైనా నువ్వు నా వాడివే. నా నుంచి నిన్నెవరూ దూరం చేయలేరు. ఐ లవ్ యూ కృష్ణ, ఐ లవ్ యూ. లవ్ ఫెయిల్యూర్ కేసు అన్నమాట. ఆ గౌతమి కూడా, ఆ గౌతమి కూడా నిన్ను నన్ను వేరు చేయలేదు కృష్ణ. ఐ లవ్ యూ. ఆ గౌతమి మనకు అడ్డొస్తే దాన్ని చంపేస్తాను, చంపేస్తాను కృష్ణ. ఆ ఒక్క గౌతమియే కాదు, ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాను. నాకు నువ్వు కావాలి కృష్ణ. ఐ లవ్ యూ. ఏ గౌతమి, నువ్వు దూరంగా వెళ్ళిపో, మాకు అడ్డు రాకు, మమ్మల్ని దూరం చెయ్యకు గౌతమి. వెళ్ళిపో, వెళ్ళిపో. నిన్ను నీ కృష్ణని ఎవ్వరూ దూరం చేయలేరు.
చెయ్యనివ్వను. నేనెక్కడున్నాను? ఇది నా రూమ్ కాదు. నేనిక్కడెందుకున్నాను? ఎలా వచ్చాను? గుడ్ మార్నింగ్ మేడం. ఇంకేమైనా కావాలా మేడం? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అది మేడం, నన్ను ఎవరు తీసుకొచ్చారు? నేను మీరు సర్వాంతర్యామిని. చెప్తా. కాఫీ తెచ్చావా? తెచ్చాను సార్. మరి ఇంకెళ్ళు. కూర్చోండి ప్లీజ్. కాఫీ వేడిగా ఉంది. నా పేరు అశోక్. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నిన్నటి వరకు నాకు కూడా మీరెవరో తెలీదు. నిజానికి ఇప్పుడు కూడా మీరెవరో నాకు తెలీదు. మరి మనం ఎలా కలిసాం? చెప్తా. నిన్న నైట్ మీరు ఓవర్గా డ్రింక్ చేసి రోడ్డుకు అడ్డుగా వచ్చి నా కారు కింద పడబోయారు.